అందరికీ నమస్తే అండి. శ్రీ శక్తి ఆరాధనకి స్వాగతం. ఈరోజు నేను మీకు ఎలాంటి పూజా విధానాన్ని చూపించటం లేదు కానీ, వరమహాలక్ష్మికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మాత్రం క్లియర్‌గా ఇస్తాను. అది కూడా పంచాంగకర్తలతోటి రాయించుకున్నది. వాళ్ళేం చెప్తున్నారు అంటే, ఈ సంవత్సరం వరమహాలక్ష్మీదేవి పండుగ చాలా చాలా శుభయోగాలతో ఇంటికి వస్తుందని, అందువల్ల ఆ వరమహాలక్ష్మి పండుగను ఏ రోజున ఆచరించాలి, ఏ సమయానికి చేయాలి, అలానే ఏ లగ్నాలు అత్యంత ప్రాముఖ్యమైనవి అనేవి ఈ వీడియోలో మీకు క్లియర్‌గా వివరిస్తాను. మనము ఏ పూజ చేసినా బాగా కలిసి రావాలి అంటే దానికి సమయం చాలా ఇంపార్టెంట్. అంటారు కదా, మీరు ఏ గడియల్లో మొదలుపెట్టారు అని, అది మంచైనా చెడైనా. అలానే పూజ కూడా మహాలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని మంచి సమయంలో లగ్నంలో మొదలు పెడితే మనకు సంవత్సరం పొడవునా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈసారి 2 యోగాలతో వస్తుంది. ఆ 2 యోగాలలో శ్రీ మహాలక్ష్మీదేవిని సంతోషంగా ఆహ్వానించి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి సంవత్సరం పొడవునా ధనధాన్యాలకి, సుఖ సంతోషాలకి ఎటువంటి కొరత ఉండదు. ఒక్కసారి మహాలక్ష్మీదేవి అనుగ్రహిస్తే చాలు, మన జీవితం పునీతమైపోతుంది. ఈసారి వరమహాలక్ష్మీదేవి పండుగ ఆగస్టు 8 శుక్రవారం చతుర్దశి తిథిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చింది. అలానే ప్రీతి యోగం, ఆయుష్మాన్ యోగం, సౌభాగ్య యోగం, ఈ 3 కూడా చాలా అద్భుతమైన యోగాలు. ఇంకా చంద్రుడు మకర రాశిలో, సూర్యుడు కర్కాట రాశిలో సంచరిస్తున్నారు. ఆ రోజు మనకు సూర్యోదయము 6:05 స్టార్ట్ అయ్యి సూర్యాస్తమయము 6:58 సమాప్తమవుతుంది. అలానే ఆ రోజు చంద్రోదయము 6:37. ఆ రోజు ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఉదయం సూర్యోదయానికి ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నప్పటికీ మధ్యాహ్న సమయంలో మాత్రం శ్రవణ నక్షత్ర కాలం అవుతుంది. శ్రవణ నక్షత్రంతో పౌర్ణమి వస్తుంది కాబట్టి శ్రావణ మాసం అని అనిపించుకుంటుంది. శ్రవణ నక్షత్రము మనకు మధ్యాహ్నం తర్వాత ఉంది కాబట్టి అప్పుడు మనకు శుభయోగం ఏర్పడుతుంది. పూజ చేసుకునే వాళ్ళు చక్కగా సంతోషంగా అప్పుడు పూజ చేసుకోవచ్చు. అది కూడా శుక్రవారము శ్రవణ నక్షత్రము సర్వార్థ సిద్ధియోగం అని పెద్దలు అంటూ ఉంటారు. ఏవైనా పెద్ద పెద్ద సంకల్పాలు ఉంటే కనుక ఆ రోజు ఆ టైంలో అమ్మవారిని వేడుకొని దిగ్విజయంగా మన కోరికల్ని నెరవేర్చుకోవచ్చు. సరే, ఇంకా టైమింగ్స్ చెప్తానండి. కర్కాటక లగ్నం ఉదయం 5:30 నుంచి 6:40 వరకు ఈ లోపున పూజ చేసుకోవచ్చు. చాలా మంచి యోగం. ఇంకోటి తులాలగ్నం, ఇది చాలా అద్భుతమైన సమయం అండి. ఉదయం 11:02 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు. ధనుర్లగ్నం మధ్యాహ్నం 3:40 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఈ సమయాన్నే గోధూళి ముహూర్తం అని కూడా అంటారు. ఇంకా మాకు మార్నింగ్ అంటూ అస్సలు కుదరలేదండి అన్నవాళ్ళు సాయంత్రము కుంభలగ్నంలో 7:30 నుంచి 9 వరకు కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన సమయాలు. దాంట్లో తులాలగ్నం అనేది చాలా అద్భుతమైనది. చూశారు కదండి, మంచి శుభ సమయాలు. ఈ శుభ సమయాల్లో పూజ చేయటం వల్ల దారిద్ర్యం తొలగిపోయి సంవత్సరం పొడవునా కూడా మంచి సిరి సంపదలు లభిస్తాయి. అలానే ఆ రోజు వివిధ లగ్నాల్లో పూజ చేసే వాళ్ళైతే, కర్కాటక లగ్నంలో పూజ చేసేవాళ్ళు అమ్మవారికి ఎరుపు రంగుని సమర్పిస్తారు, చీరని. ఇంకా తులా లగ్నంలో పూజ చేసే వాళ్ళైతే లేత ఆకుపచ్చ రంగుని సమర్పించాలి. ఇంకా ధనుర్లగ్నంలో పూజ చేసే వాళ్ళైతే కనుక పసుపు లేదా కాషాయం రంగు. కుంభలగ్నం అంటే సాయంత్రం పూజ చేసే వాళ్ళైతే నీలి ఆకాశం రంగు ఆ చీరని సమర్పిస్తే అమ్మవారికి చాలా శ్రేష్టము. శ్రవణ నక్షత్రము, శుక్రవారము, పౌర్ణమి, ఈ 3 కలిసి ఉన్నాయి కాబట్టి ఆ రోజు మనం ఒక ముడుపుని కట్టొచ్చండి. వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి కలిపి ఒక ముడుపుని కట్టి మన సంకల్పాన్ని నెరవేర్చుకోవచ్చు. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఆ ముడుపుని కట్టే విధానాన్ని చూపిస్తాను. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.